హలో మావా, నేను మీ తేజేంద్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజేంద్ర రెడ్డి శ్యామల. ఓపెన్ చేస్తే నాకు తెలుసు మావా, నేను చాలా రోజుల నుంచి వీడియోలు ఏం పోస్ట్ చేయట్లేదని. మరి ఎందుకురా వీడియోలు పోస్ట్ చేయొచ్చు కదా అంటారా? ఏం చేస్తాం మావా, నేనున్న నా లైఫ్లోనే వర్స్ట్ ఫేస్ అయినా బీటెక్ ఫైనల్ ఇయర్ ఫేస్. అదేంటి మామూలుగానే ఉండిద్ది అంటారా? ఏం చేస్తాం మావా, మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయి ఎంప్లాయీగా ఏదైనా జాబ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కో ఫెస్టివల్కో అటెండ్ అవ్వాలనుకుంటే మీరు మీ కన్సర్న్ మేనేజర్కో టీమ్ లీడర్కో లీవ్స్ అప్లై చేసుకుంటే వాళ్ళు శాంక్షన్ చేస్తారా క్యాన్సిల్ చేస్తారా అనేది మీరు ఇంతకు ముందు పెట్టుకున్న లీవ్స్ని బట్టి ఉంటుంది. అండ్ మీకు ముందే క్లారిటీ వచ్చేస్తుంది లీవ్స్ వస్తాయో రావో. అదే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లో ఉంటే మీకు ప్రతి ఫెస్టివల్ కి హాలిడేస్ ఉంటాయి. అది ఒక రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ. అండ్ ప్రతి సెమ్ కి ఇన్ని రోజులు స్పెసిఫిక్ గా కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే ఈ సెమ్ కి ఇన్ని పెట్టుకోవచ్చు అని. మా కాలేజీలో అయితే 10 to 15 డేస్ పెట్టుకోవచ్చు. మీ కాలేజీలో ఎన్ని రోజులు పెట్టుకోవచ్చో కామెంట్ చేసేయండి. ఇంకా ఇంటర్ 10th 9th అలా కిందకి వెళ్తా ఉంటే మనకు ఆ రోజు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎగ్జామ్స్ లేకపోతే చాలు. ఏంటి ఎగ్జామ్ లేకపోతే చాలు, ఇంకా ఏ ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇంకా ఆ రోజు మనకు హాలిడేనే. అంతేనా కదా? అంతే కదా? అంతేలే గాని అసలు ఇదంతా మాకు ఎందుకు చదువుతున్నావు? అసలు ఈ బీటెక్ ఫైల్ నీ వర్స్ట్ ఫేస్ ఎలా అయింది అదొక్కటి చెప్పుతావు. అదే కదరా చెబుతుంది. ఎందుకని తొందర? చెబుతున్నా కదా ఆగు. ఏంటి మీరు కూడా ఇలా తొందరపడుతున్నారా? ఎలా మావా ఇంత ఓపిక లేకపోతే? కొంచెం ఓర్పుతో ఉండండి చెబుతున్నా. మీకు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఈ రోజు హాలిడే అని ఎవరు చెప్పరు. ఏంటి నిజమా అనుకుంటున్నారా? నిజమే మావా. మీకు ఈరోజు కాలేజ్ ఉండొచ్చు, రేపు హాలిడే అవ్వచ్చు, లేకపోతే రేపు కాలేజ్ ఉండొచ్చు, ఎల్లుండి కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే హాలిడే ఉండొచ్చు, లేకపోతే అవుట్ నుండి కాలేజ్ ఉండొచ్చు, ఆ తర్వాత రోజు హాలిడే అవ్వచ్చు, లేకపోతే కాలేజ్ ఉండొచ్చు. అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? ఏం లేదు మావా, ఒక్క ఎగ్జాంపుల్తో చెప్తా. మొత్తం మామూలుగా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి మావా? డైలీ, అంటే డైలీ కాకపోతే 1 డే గ్యాప్ ఇచ్చుకొని సెమ్ ఎగ్జామ్స్ అలా జరుగుతాయి. అంటే ఈ రోజు జరిగితే రేపు ఉండదు, ఎల్లుండి జరుగుతాయి. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మాకేంటి ప్రతి శనివారం జరుగుతుంది. అంటే స్టాఫ్ సరిపోవట్లేదనో ప్లేసెస్ సరిపోవట్లేదని ఏదో రీజన్ చెప్తున్నారు. ఇంకెట్టయితేనేమో ప్రతి సాటర్డే జరుగుతుంది. ఇంకా ఒక సాటర్డే ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ సాటర్డే నుంచి తర్వాత సాటర్డే దాకా ఏం లేవు. సరే కదా అని రెండో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాం. సరే బాగానే ఉంది, సండే మొత్తం ఎంజాయ్ చేసాం. సండే నైట్ 11:30కి ఒక మెయిల్ వచ్చింది. ఏంటి, ట్యూస్డే కంపెనీ వస్తుంది ప్రజెంట్ చేయడానికి, మీరు అందరు రావాలి ఖచ్చితంగా, లేకపోతే కంపెనీకి తీసుకో అన్నారు. ఏంటి ఇప్పుడు చచ్చినట్టు మండే పొద్దున వెళ్ళాలి. అయిపోయింది. ట్యూస్డే అంటున్నాయి, మళ్ళీ వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఖాళీ. సాటర్డే ఎగ్జామ్ రాసాం. ఏంటి ఫ్రైడే ప్రిపేర్ అయ్యి సాటర్డే రాసాం, అయిపోయింది. మళ్ళీ సండే ఇంటికి వెళ్ళాలిగా. ఏంటి మొన్నట్లాగా మళ్ళీ మండే రమ్మంటే అలా ఉంటుంది బీటెక్ ఫైనల్ ఇయర్. అందుకే నా వర్స్ట్ ఫేస్ అని చెప్పాను. అటు ఇంటికి వెళ్ళలేం, ఎక్కడ ఉండలేం. ఎక్కడుంటేనేమో బోర్ కొట్టిద్ది, ఏ కంపెనీ లేకపోతే రోజు మొత్తం ఖాళీగా ఉండి. ఇంటికి వెళ్తేనేమో ఇంటికి వెళ్ళినమ్మటనే పెయిన్ వచ్చింది అనుకో, అప్పుడు ఒకటి బయలుదేరుకుంటూ రావాలి. సో మారదు ఈ బీటెక్ జీవితం, మారదు. మా కాలేజీలో ఇంతేనా, అన్ని కాలేజీలో ఇంతేనా నాకైతే తెలియదు. సో కామెంట్ చేయండి. ఇదంతా పక్కన పెట్టేస్తే నా లైఫ్ లో ఖచ్చితంగా నేను ఇది అటెండ్ అవ్వాలి అనుకున్న ఈవెంట్స్ ఈ వర్స్ట్ ఫేస్ వల్ల అటెండ్ అవ్వలేకపోయాను. అవేంటంటే లైఫ్ లో ఒకే ఒకసారి జరిగేది పెళ్లి. ఇంకా ఆ పెళ్లికైతే నేను అటెండ్ అవ్వలేకపోయాను. అసలు ఏమైందంటే రీసెంట్ గా మా అన్నయ్య పెళ్లి అయితే ఉంది. ఇంకేం చేస్తాం, రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ పెళ్లి ఉంది. సో అటెండ్ అవ్వలేకపోయాను. ఇంకా అదొక్కటే కాదు, మా విలేజ్ లో అమ్మవారి కొలుపులు అనేవి జరుగుతుంటే ఇది నార్మల్ గా అయితే 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కానీ గొడవల వల్ల దాదాపు 12 years తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. దానికి కూడా అటెండ్ అవ్వలేకపోయాను నేను. ఇంకేం చేస్తాం, ఈ వర్స్ట్ ఫేస్ అంటే అలానే ఉంటది. ఇంకా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి చిన్న చిన్న ఈవెంట్స్ నేను అటెండ్ అవ్వలేకపోయినాయి. ఇప్పుడు వాటి గురించి ఎందుకులే కానీ, రీసెంట్ గా ఈ వర్స్ట్ ఫేస్ లో కూడా నేను అటెండ్ అయింది ఒకే ఒక సెలబ్రేషన్స్. అవేంటి అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఊర్లో జరిగిన వాటికి. ఇంకా వాటి గురించి అయితే ఒక వ్లాగ్ కూడా చేశాను. అది చిన్న వ్లాగ్ అయితే సరిపోదు. సో పెద్ద పెద్ద ఏంటి పెద్ద పెద్ద కాదులే కానీ ఒక 10 నిమిషాల వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే మరి నెక్స్ట్ వీడియోతో కాదు నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. ఓకే మరి.